2047 అంటే అప్పటికి మనకి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భం. 2047కి దీన్ని ప్లానింగ్ అని దీని కింద నుంచి ప్లాన్ చేస్తారు. వాళ్ళు మోడీ గారు కూడా నిన్న స్పీచ్లో కూడా చెప్పారు 2047 సంవత్సరం వచ్చేటప్పటికి వరల్డ్లో ఆంధ్రప్రదేశ్ అదే ఇండియా నెంబర్ 1 స్టేట్లోకి రావాలి, అలాంటి అన్ని రకాలుగా అందరూ కృషి చేయాలి అని చెప్పారు. అది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఓకే సార్, ఇంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చారు, ఎవరో ఊహించిన విధంగా 164 సీట్లు. అసలు కల్లో కూడా ఎవరో ఊహించుండరేమో ఇంత దారుణంగా. కనీసం ఎక్స్ట్రా ప్లేయర్ కూడా లేని టీం అయిపోద్ది ఆ 11 మెంబర్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారికి. అధికారం చేపట్టిన 2 నెలల్లోనే కక్షలట, ప్రతీకారాలు, హత్యలు చేస్తున్నారట, ఏవేవో రాష్ట్రాలతో పోలుస్తున్నారు, బీహార్లో చేశారు, ఇది చేశారని జగన్మోహన్ రెడ్డి గారు. కక్ష సాధింపు చర్యలు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయా ఈ 2 నెలలు? డెఫినెట్గా అందులో డౌట్ ఏముంది అసలు. చాలా అంటే మొన్న ఎలక్షన్లో కూడా మేమందరం భయపడ్డాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారో రాదో మాకే తెలియదు. వాళ్ళేదంటే అందరూ ప్రజల్లో రికగ్నైజేషన్ వచ్చిందని తెలుసు కానీ ఎవరు బయటపట్ల. అవును, సైలెంట్ ఓటింగ్. వీళ్ళేమో మాకు 160 వస్తాయి, 170 వస్తాయి, వైనాట్ 175 అంటే అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు. సరే మా వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు ఏమంటున్నారండి, ఏమన్నా మీరు ఇక్కడెక్కడ కబుర్లు చెప్తారు, మీరు డౌన్ టౌన్ చూడండి. వాళ్ళందరూ వాడు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మీరు గెలవడం కష్టపడి అన్నారు. నిజంగా అవును, అదే డౌట్ మాకు కూడా వచ్చింది. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోలేకపోతే ఇప్పటికే బీహార్ కంటే వెనకబడిపోయి ఉన్నాం మనం. ఆంధ్రదేశం అంటే ఆంధ్రప్రదేశ్ అన్నా ఆంధ్రదేశంలో ఒకప్పుడు భారతదేశంలో ఉన్న స్టేట్స్లో లెక్కేసుకుంటే టాప్ 5 స్టేట్స్లో ఇది ఒక స్టేట్. ఇవాళ ఆల్మోస్ట్ 28th స్టేజ్ 29th స్టేజ్కి పోయిపోయాం. అంత దిగజారిపోయాం. మరి ఇలాంటి దిగజారిపోయిన దీన్ని మళ్ళీ చేయాలంటే ఎవరైనా జీరోని స్టార్ట్ చేసి బయలుదేరుతుంది ఈజీ, కానీ మైనస్ నుంచి స్టార్ట్ అయ్యి జీరోకి వచ్చి జీరో నుంచి 100%కి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి, ఎంత ఆలోచన కావాలి. ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ఈ డ్యూటీ దిగిపోయాడు, 100% దిగిపోయాడు. వాళ్ళ మానదృష్టం ఏంటంటే ఒక ఎక్సలెంట్ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలందరూ కూడా. చాలా సైలెంట్ విజయం అండి ఇది. ఎవరు అనుకోలే వస్తే మనకు గెలుస్తా ఉన్న కాన్ఫిడెన్స్ ఉంది. 120 దాకా మనకు రావచ్చు. ఒకవేళ కాస్త అటు ఇటైనా 10 తక్కువ 10 ఎక్కువ అంతకంటే అందరూ అది అనుకోవాలి. కానీ అసలు 164 సీట్లు వస్తాయి ఊహించలేము. దీనికి కారణం ఏమిటి అంటే ప్రతి వాడి మనసులోనూ ఉందండి. ఆడవాళ్ళ దగ్గర నుంచి, మగవాళ్ళ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, రోజు కూలి చేసుకునే లేబర్ దగ్గర నుంచి, పెద్ద ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి అందరికీ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు కావాలి అనేది. కానీ ఎవరు బయటపడలేకపోయారు. బయటపడితే ఏమో రేపు పొద్దున మనం అనుకుంటున్నాం, రేపు పొద్దున మరి లేబర్ అంతా కూడా అటే వేశారు అనుకుంటే మళ్ళీ మన మీద కక్ష సాధిస్తారు, మమ్మల్ని ఇది చేస్తారు అని చెప్పి పోలీసు ఐఏఎస్లు, పోలీసులు అందరూ కూడా ఐపీఎస్లు అందరూ కూడా అట్టే ఉన్నారు. ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని జరిగిపోయాయండి. ఇప్పుడు 60 రోజుల్లో కూడా అన్ని దుర్మార్గాలు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళని హత్యలు చేస్తున్నారట, అరాచకాలు చేస్తున్నారట కూటమి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు మాట్లాడేది. అసలు కూటమి ప్రభుత్వంలో అలాంటి ఆలోచనలు ఎవరికి లేవండి. ఇప్పుడు కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలాంటి కూటమి ప్రతీకారంగా తీసుకోవాలి అనుకుంటే ఈ పాటికి బోల్డ్ అని చేయొచ్చు. ఎందుకు చేసి అవి చేయలే. నెంబర్ 1 ఆయన జైల్లో పెట్టి ఏదో ఒక విధంగా ఆయన కూడా, నేను ఒక్కటే కాదు జైల్లోంచి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉండాలి, అలాగే రామోజీరావు గారు కూడా జైల్లో ఉండాలని చెప్పి వీళ్ళిద్దరినీ జైల్లో పెట్టడం కోసం ఎంత ప్రయత్నాలు జరిగినాయో చెప్పడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు దగ్గర సక్సెస్ అయ్యారు. అర్ధరాత్రి కూడా తీసుకెళ్ళిపోయి ఆ వయసులో ఆయన అరెస్ట్ చేసి, ముందు అరెస్ట్ చేయాలన్నారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఏం రాయాలి, ఎఫ్ఐఆర్ ఏం రాయాలి, ఏ స్టేషన్లో పెట్టాలి, ఏమీ లేదు. 24 hours అట్లా కారులోనే తిప్పారు. తిప్పి ఏదో చేశారు. చేస్తే జైలు అరెస్ట్ చేశారు, జైలు తీసిపెట్టారు. ఆయన ఆ వయసులో 73 సంవత్సరాల వయసులో, 74 సంవత్సరాల వయసులో ఆయన తీసుకెళ్ళినది ఏ విధమైన ఫెసిలిటీస్ లేకుండా అక్కడ లోపల బోల్డంతమంది గోండాలు, రౌడీలు ఇట్లా ఉండేటువంటి జైల్లో ఆయన పెట్టారు. అందరం బాధపడ్డాం. కానీ నేనేం చేయడం, నాకేమనిపించదో తెలిసిన రోజున మంచి జరిగింది మనకి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా బాగుంది. ఇది వెంటనే జామీన్ కూడా రాకూడదు, దీనికి కనీసం 2 నెలలు జైల్లో ఉండాలి ఈయన. అప్పుడు కానీ ప్రజల్లో చైతన్యం రాదు. దీనికి ఒక ఊపు రావడానికి కారణం ఇది అవుతుంది.
అది మొదటి స్టెప్ అయింది. ఫస్ట్ స్టెప్ అదే అయింది. అదే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తన గొయ్యి తనే దోక్కున్నాడు అనే దానికి ఆరంభం అని. మరి అలా జైల్లో ఉన్నప్పుడు మరి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటూనే వచ్చాడు, ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఈసారి చీలకుండా చూసుకోవాలి, మనం కలిసే చేద్దాం తప్ప మనం పోటీ పడిపోయి మీరు నేను ఉన్న ఓట్లు పంచుకుంటే బెనిఫిట్ పోతే అది వాడు ఇక అదే కనుక జరిగితే ఇక ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని మర్చిపోవాలి, చరిత్రలోంచి తీసేయాలి పరిస్థితి అని ఆ రోజు జైలు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడాడు జైల్లో. అవును, ములాఖత్లో మాట్లాడినప్పుడు చెప్పాడు, ఇట్లా మనం పోటీ చేద్దాం, మేము కుటుంబంగా చేద్దామండి. ఇంకా ఏంటంటే ఆయన ఓకే గో హెడ్ అన్నాడు. ఆయన బయటికి రాగానే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశాడు. మామూలుగా ఇట్లాంటి పెద్ద నిర్ణయం చేసినప్పుడు ఆలోచించుకొని అందరితో కూడా మిగిలిన సహచరులు బీజేపీ తోటి ఆయన అప్పటికి ఉన్నాడు, వాళ్ళతో పొత్తులో ఉన్నారు. అది తర్వాత బీజేపీ కలుస్తుందా లేదా అనేది దాని మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు ప్రాబ్లమ్స్ అంటే యాక్చువల్గా బీజేపీ లేకపోతే ఇంకా ఎక్కువ సీట్లు కూడా వచ్చాయి, ఎందుకంటే ముస్లిం ఓటు కొంత ఇదైంది. కానీ బీజేపీ ఉంట మూలంగానే మరి నీతిగా నిజాయితీగా కామ్గా క్వైట్గా అల్లరి లేకుండా జరిగింది. లేకపోతే అసలు ఎన్ని అల్లర్లు జరిగిపోయాయండి, ఎన్ని మర్డర్లు జరిగిపోయాయండి. ముందు హ్యాబిట్ క్రియేట్ చేసేవాడు. అది క్రియేట్ చేయగానే మళ్ళంటి వాళ్ళకి కానీ ముఖ్యంగా ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు కానీ గొడవలు జరుగుతున్నాయి, మనం అక్కడికి వెళ్ళి ఓటు వద్దరు ఇంట్లో కూర్చుని అవసరంగా అనుకునేవారు. నిర్భయంగా వెళ్ళి ఓటేశారు. రాత్రి 10ంటికి 11ంటి దాకా కూడా ఆ లేడీస్ అలా క్యూలో నిలబడి ఓట్లేసి వచ్చారు. కసంతా చూపించారు. ఎక్కడ కూడా బయటకు వెళ్ళి ఎవరికి వేసారు మీరు ఓటు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేసామన్నారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారికి వేసాం, తెలుగుదేశానికి వేసాం, కూటమికి వేసామని ఎవ్వరూ బయటకు వచ్చి చెప్పలేదండి. మాకు కూడా గుడి దడత కూడా ఏమొద్దు గెలుస్తారా. మీకు ఏమనిపించింది సార్ ఆ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు? ఒక్కొక్క నియోజకవర్గం వస్తుంది, అసలు మెజారిటీ చూస్తున్నా అవన్నీ చూస్తుంటే మామూలుగా ట్రెండ్ ముందు తెలిసిపోతుంది. ఎంత ఎన్ని కాన్స్టిట్యూన్సీలో అడ్వాన్స్గా ఉన్నాం, దీనికి దానికి గ్యాప్ చూస్తే బోళ్ళది గ్యాప్ కనపడుతుంది. అప్పుడు కూడా వస్తాయి 130, 140 వస్తాయి అనుకున్నాం, కానీ 161 వస్తాయి అనేది అనుకోలేదండి. నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నా 174 కదా మన 164 వచ్చింది. నేనేం కోరుకున్నానంటే ఇంకొక 2 సీట్లు మనకు రావాలి, సింగిల్ డిజిట్లో ఉండాలి అని అనుకున్నాక ఆఖరిలో కొద్ది తేడాతో 2 గెలిచేశారు. అది అనుకున్నాం. 164 అద్భుతమైన మ్యాండేట్ అండి ఇది. దాన్ని రెట్టించిన ఉత్సాహంతో వేస్తాం. ఇంకోటి డిసడ్వాంటేజ్ వచ్చిన ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు 2 గవర్నమెంట్లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్తో బీజేపీ ఉన్నా కూడా ఇదివరకు ఉన్న మెజారిటీ తగినాయి వాళ్ళకి. ఈసారి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే బీహార్లో లేకపోతే ఆ గవర్నమెంటే లేదు ఇవాళ. చాలా ప్లస్ అయింది ఆంధ్రప్రదేశ్కి. మనం అడగకుండానే వచ్చేస్తున్నాయి వరాలన్నీ కూడా. వాళ్ళు మీటింగ్లు జరిగితే చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ మీటింగ్లో పక్కన కూర్చోబెట్టుకుంటాం. అంతకుముందు ఎక్కడ ఆ మూలన కూర్చోకూడదు. ఆ స్టేజ్కి వెళ్ళి ఉంటే వాళ్ళు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా ఏమేం కావాలో చేయించుకోగలడు. అవకాశం వచ్చిన తర్వాత, ఛాన్స్ ఉన్న తర్వాత ఒక్కటి కూడా వదలలేదు. అడగనివి కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గత వైభవం తెచ్చుకుంటుంది. మళ్ళీ మనందరం కూడా మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళే కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాళ్ళు, తెలంగాణలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరే కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇది ఒక పెద్ద పండగగా చేసుకున్నారండి. ఎస్పెషల్లీ అమెరికా నుంచి ఓటు వేయటం కోసం ఇక్కడికి వచ్చి ఓటు వేసి వెళ్ళారంటే వాళ్ళకి లివే దొరకదు. లివ్నా లాస్ ఆఫ్ పేలోనో ఏదో బయలుదేరి వచ్చారు. వచ్చి బోళ్ళది డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కొని ఇక్కడికి వచ్చి ఓట్లు వేసి వెళ్ళారంటే అది కసి అండి. అంత కసిగా ఉన్నారు కాబట్టి ఎన్ఆర్ఐస్ అందరూ ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించగలిగారు. జనసేన పార్టీ